హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మన బాడీలోని కొవ్వుని వెన్నలా కరిగిస్తూ బాడీకి గుడ్ ప్రోటీన్ సోర్స్ని అందించడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఉలవల కారపొడిని చూపించబోతున్నానండి. అంతేకాదు ఈ కారపొడి అన్నది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నా తిన్నా బాగుంటుందన్నమాట. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకునేటువంటి ఇడ్లీ, దోశ, ఉప్మాల్లో కూడా బాగుంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని శుభ్రం చేసుకున్నటువంటి 1 కప్ ఉలవల్ని తీసుకున్నానండి. ఇది గ్రాముల్లో చెప్పాలి అంటే 200 గ్రాములు ఉంటుందన్నమాట. ఈ ఉలవల్ని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పప్పు అన్నది మాడిపోకుండా గింజ లోపలికి వేడన్నది వెళ్ళి చక్కగా వేగేటట్టు వేపుకోవాలన్నమాట. అయితే ఈ ఉలవల్ని వేపుకోవడానికి ఎక్కువసేపు పట్టదండి. ఒక 2-3 నిమిషాల్లో వేగిపోతాయి. ఇవి వేగేసరికి మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఇలా వేగినటువంటి ఉలవల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ను వేసుకొని దీనిలోకి 2 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలను వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 16 ఎండుమిరపకాయలను వేసుకున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ కారప్పొడి అన్నది మంచి టేస్టీగాను అండ్ కలర్ఫుల్గా ఉండటం కోసం 4 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నానమాట. ఇది పూర్తిగా ఆప్షనల్. కారప్పొడి మొత్తానికి నేనైతే 20 ఎండుమిరపకాయలు అన్నది తీసుకున్నానమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా వేగేటట్టు వేపుకోవాలండి. ఇలా వేపుకునేసరికి చూడండి, ఇక్కడ మనం తీసుకున్నటువంటి శనగపప్పు, మినప్పప్పు అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఈ పాయింట్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి తొక్క వలవనటువంటి 20 వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న వాటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఉలవలను కూడా వేసుకోవాలండి. దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పును కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారినటువంటి ఉలవల కారపొడిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని పెట్టుకున్నామనుకోండి, 6 నెలల వరకు ఈ కారపొడిని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఉలవల కారపొడి రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.